సోషల్ మీడియా పవర్ ఏంది, అది ఎట్లా ఉపయోగపడుతుంది మనకు, దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం? యూట్యూబ్ వాడి కూడా చాలా మంది నీట్ ఎగ్జామ్ క్రాక్ చేసి ఉన్నారు, చాలా మంది ఉన్నారు బ్రో. మోస్ట్ ఆఫ్ ది అన్ని సోషల్ మీడియాస్ లో ఇదే జరుగుతుంది. తనకి ఇష్టం లేని కంటెంట్ ని ఎందుకు అలా పుష్ చేస్తున్నారు అనేది మనల్ని అవును. ట్రాప్ చేస్తుంది. నువ్వు అదద్దు, ఇట్రా 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 అని. ఒక్కడు నెగిటివ్ కామెంట్ ఇస్తే చాలా మంది నెగిటివ్ వెళ్ళిపోతుంది ఈజీగా అది. గుడ్ ఈవినింగ్ గాయస్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు టాపిక్ వచ్చేసి మన డైలీ స్కిల్ షాట్లో ఈరోజు మన టాపిక్ సోషల్ మీడియా పవర్. సో సోషల్ మీడియా అసలు మనకు ఉపయోగపడుతుందా, ఉపయోగపడతలేదా, అసలు మనం దాన్ని ఏ విధంగా వాడాలి, ఏంది కథ, అసలు సోషల్ మీడియా మంచిదేనా కాదా అనేది మెయిన్ టాపిక్. సో ఐ హోప్ అందరూ కూడా మంచిగా ఎనర్జెటిక్గా మాట్లాడతారని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కీర్తివర్ధన్ బ్రో ఉన్నాడు. బ్రో. గుడ్ ఈవినింగ్ బ్రో. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ బ్రో. సింపుల్ గా చెప్పాలంటే సోషల్ మీడియా ఇస్ సూపర్ క్రేజీ బ్రో. అదొక ఆ, ఒక కైండ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ లాంటిది అనుకోండి. హ్యాండ్ ఆ, లో ఉన్న ఒక న్యూక్లియర్ పవర్ లాంటిది. అది నువ్వు ఎలా వాడుకుంటున్నావు అనేది నీ ఇష్టం. అది నువ్వు మంచిదానికి వాడుకుంటున్నావా, చెడుదానికి వాడుకుంటున్నావు, అట్లా డిపెండ్స్ అపాన్. ఇప్పుడు మన యూట్యూబ్ ఒక సోషల్ మీడియా అనుకుందాం ఫర్ వైల్. ఆ, ఆ, దాంట్లో మనం కొంతమంది టైం పాస్ కి యూట్యూబ్ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది కంటెంట్ క్రియేటర్ లైక్ ఇలా రియాక్ట్ చేసుకోవచ్చు, కోర్స్ నేర్చుకొని స్కిల్స్ నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. The way you social platform is will determine what you are అన్నమాట. ఉమ్. సింపుల్ చెప్పాలంటే అంటే సోషల్ మీడియా ఏమంటున్నాం పవర్ అంటే ఏంటంటే సోషల్ మీడియా బాగానే ఉంటది, కానీ ఎవరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళకు ఉంటది అని చెప్పేసి అంటాం. ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వార్ఫేర్ లో 2024 2023 నుంచి యుక్రెయిన్ రష్యా వార్ నుంచి ఇప్పుడు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ వార్ నుంచి ఎక్కువగా మనకి వచ్చే ఫేక్ న్యూస్ ప్రోపగండా. అది నిజమా కాదో తెలియదు. సోషల్ మీడియాలో ఒకటి వేస్తున్నాడు, మనం దాన్ని లైక్ కొడుతున్నాం, అది ఎక్కువ భూమి అవుతుంది. ఫేక్ అని నిజమో కూడా తెలియట్లేదు. అవును, సోషల్ అవును. మీడియా మనల్ని ఒక ఒక ఐ మీన్ ఒక లైక్ ఒక ఫాల్స్ ఎలిగేషన్ మీద తోసేస్తుంది మనల్ని ఆ, ఇండైరెక్ట్ గా. ఆ, సో సోషల్ మీడియా వాడుకున్నాడు వాడుకున్నాడు అంతా. దాంట్లో ఏ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారో టోటల్ డిపెండ్స్ అపాన్ యూ. నువ్వు ఆ, ఎలాంటి ఆ. కంటెంట్ కన్జ్యూమ్ చేస్తే అలాంటి వాడు అవుతావు. ఇఫ్ యూ వాచ్ అవును. గుడ్ యూ విల్ బికమ్ గుడ్. యా, యా, యా. సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్ అని కాకుండా ఒక పవర్ హౌస్ లాగాని నేను అనుకుంటాను. సో ప్లాట్ఫామ్ కాదు, పవర్ హౌస్. బాగుంది. ఆ, అదొక పవర్ హౌస్. సో ఎట్లా అంటే మనం దానికి రెండు విధాలు ఉండాలి. ఎయిదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్స్ మనం మాట్లాడుకుంటే పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి. అవును. సో ప్రాబబ్లీ మనం ఎట్లా యూజ్ చేసుకుంటాం అనేది మనకు తెలియాలి. ఉమ్, బేసికల్ గా దాని పవర్ అనేది మనకు అర్థమైందంటే వీ కెన్ యూజ్ ఇన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. ఉమ్, సో ఉమ్, సింపుల్ గా ఉమ్. చెప్పాలంటే ఒక ట్రంప్ ప్రెసిడెంట్ గా గెలిపించింది కూడా ఒక సోషల్ మీడియా. అలాగే జో బైడెన్ ఓడిపించింది కూడా ఒక సోషల్ మీడియా. అంతెందుకు మొన్న విజయ్ మల్య ఇంటర్వ్యూ కూడా ఊపిడి ఊపింది కూడా సోషల్ మీడియానే. అతన్ని ఆ, ఒక నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా కూడా ప్రోపగండా చేసింది కూడా ఒక సోషల్ మీడియా. ఒక్క ఒక్క పాడ్కాస్ట్. ఒక పాడ్కాస్ట్ అంతే, ఒక వాయిస్ అంతే, ఒక స్టోరీ అంతే. సోషల్ మీడియా మంచిదా చెడ్డదా ఒకటి, మనం దానికి ఎట్లా యూజ్ చేసుకోవచ్చు? సోషల్ మీడియా ఒక రకంగా చూస్తే బిలో 18 ఏజ్ పీపుల్ అనేది బ్యాడ్. అంటే ఐ ఉమ్, మీన్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా ఎట్లా అంటే చాలా వల్గర్ వస్తున్నాయి. దట్టు ఇంకోటి కొన్ని ఎక్స్పోజ్ కూడా చాలా వస్తున్నాయి బ్రో. అవును. ఈ నేను ఇంతకుముందు అంటున్నా కదా. అవును. చిన్న 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 పిల్లలు చాలా మంది అడిక్ట్ అవుతున్నారు. ఎడ్యుకేషన్ ఉమ్, పరంగా అంటే ఐ మీన్ మెచ్యూర్ పీపుల్ అయితే బాగా వాడతారు బ్రో. దాన్ని ఎట్లా వాడాలో అట్లా వాడతారు. ఎగ్జాంపుల్ ఉమ్, యూట్యూబ్ కావచ్చు, మనం ఫ్రీ క్లాస్ చెప్తున్నాం కదా. కొందరు ఉమ్. కాన్స్టెంట్ గా నేర్చుకుని ఆటో జాబ్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, అవును. అట్లా ఫ్రీలాన్సింగ్ వర్క్ అని యూట్యూబ్ ఉమ్. బాగా వాడుతున్నారు. చాట్ జీపీటీ యూట్యూబ్ వాడి కూడా చాలా మంది నీట్ ఎగ్జామ్ క్రాక్ చేసి ఉన్నారు, చాలా మంది ఉన్నారు బ్రో. అవును, 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 చెప్పాలంటే అవును. ఉన్నారు మంచి ఇన్ఫాక్ట్ మంచి. యూట్యూబ్ చూసుకుంటే బాంబులు తయారు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆపరేషన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. పబ్లిక్ ప్లాట్ఫామ్ బాగా వాడుతున్నారు బ్రో ఎడ్యుకేషన్ వాళ్ళు అవును, చాలా మంది. అవును, అవును, అంటే అవును, 100 పీపుల్ 30 మెంబర్స్ బాగా వాడుతారు. అవును, అవును. ఆ ఇదే టెక్నాలజీ 40 years బ్యాక్ ఉంటే మన ఇండియా కొంచెం డెవలప్ అయ్యి అనుకుంటాను అయితే సోషల్ మీడియా అప్పుడు ఉంటే. లేదు బ్రో. ఇంత అంటే అట్లనే ఏం లేదు. ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఉన్నది, ఎంతమంది క్రియేటర్లు ఉన్నారు చెప్పు, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఇట్లా. ఎంతమంది. దాన్ని యూజ్ చేసుకొని ఆ, పైన కొద్దాం ఆర్ మనం ఒక వాల్యుబుల్ కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుని మన తెలుగులో ఉన్న వాళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. మహా అంటే అట్లా నాకు తెలిసి అంటావు. ఒక 100 క్రియేటర్ల లోపే ఉంటారు. అంటే గట్టిగా ఎడ్యుకేషన్ కంటెంట్ కానీ ఇట్లాంటి చేసేటోళ్ళు 100 క్రియేటర్ల కంటే ఎక్కువ లేరు. మన మన తెలుగులో అంతే. మొత్తం ఎంతమంది ఉన్నారు? నా 10 కోట్ల మంది ఉన్నారు. సరిపోతారా? సరిపోరు అవునవును. క్రియేటర్లు. ఇంకా కావాలి. నీలాంటి వాళ్ళు, ఆ యూనో మన అందరి లాంటి వాళ్ళు కంటెంట్ చేయాలి. కంటెంట్ చేయాలంటే ఏం అవునవును లేదు అలా కంపల్. మళ్ళా నీకు తెలిసింది 10 మందికి చెప్పడమే కంటెంట్, అంతే. అంతకంటే ఎక్కువ ఏం లేదు అలా. ఏమో, నాకు సోషల్ మీడియా అంటే నన్ను ఒక నాకు నచ్చని కంటెంట్ చూడు అని ఫోర్స్ చేస్తుంది బ్రో నన్ను అయితే సోషల్ మీడియా. అందుకని నేను ఓపెన్ చేయగానే ఫస్ట్ ఫాలోయింగ్, నేను ఇన్స్టాగ్రామ్ అయినా లేకపోతే ట్విట్టర్ అయినా ఏదైనా నేను ఫాలో చేసే కంటెంట్ మాత్రమే చూస్తా.
అది వెంబడిని అది వెళ్ళి మార్చేసుకుంటాం ఫాలోయింగ్. ఎందుకంటే like, ఇక్కడ నేను చాలా సార్లు చూసాను. మనం అనుకుంటాం అంటే యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు అనుకుంటాం. యూట్యూబ్ ఇట్సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్సర్. అవును. ఇప్పుడు నేనే ఉన్నా బ్రో. నేను లైక్ అన్ని రోజులు నా కంటెంట్ బాగానే ఉంటది. బట్ ఎప్పుడో కొంచెం నా మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు నేనేదో ఒక లైక్ మీమో ట్రోల్సో చూస్తా. ఒక వీడియోని చూస్తా. దా నెక్స్ట్ మినిట్ ఒక్కసారి రీఫ్రెష్ చేశానా నా ఓల్డ్ ఫీడ్ మొత్తం పోయి ఓన్లీ ట్రోల్స్ వస్తాయి. అదే నేను సేమ్ ట్రోల్స్ వచ్చినప్పుడు ఒక లైక్ మళ్ళీ ఏదైనా టెక్ వీడియో అంత ఫుల్ గా అసలు స్కిప్ చేయకుండా చూశాను అనుకో, నాకు అట్లా రాదు. అంటే లైక్ మధ్యలో ఏదో లేయర్ నన్ను ఆపుతుంది, నువ్వు అటు వద్దయ్యా, నువ్వు ఇటేరా అని. ఇంతకుముందు మనోడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏంటంటే మనం ఏదైతే ఆన్లైన్ లో చూస్తామో దాన్ని నమ్మొచ్చు అంటున్నాడు. ఒకసారి చూడు, నేను నో అంటున్నా. ఇక్కడ సోషల్ మీడియాలో కరెక్ట్ విషయాన్ని నలుగురు చెప్తే ఎంత ఇంపాక్ట్ వస్తుందో, ఒక చెడు విషయాన్ని కరెక్ట్ అని ఒక 40 మంది చెప్తే అంత ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు బేసికల్ గా మనం ఏమనుకుంటాం, జియోగ్రఫికల్ గా మన ఇండియాలో ఉన్నాం, మనకి ఏంటంటే ఇండియా సైడ్ ప్రోపగండా రావాలి మనకి, లైక్ ట్రూత్స్ అనేవి. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి పాకిస్తాన్ కంటెంట్ వచ్చింది. అవును. యా, అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అని కాదు, మోస్ట్ ఆఫ్ ది అన్ని సోషల్ మీడియాస్ లో ఇదే జరుగుతుంది. ఎందుకు అంత ఫోర్స్ఫుల్ గా, లేకపోతే ఇంకోళ్ళు ప్రోపగండా, లేకపోతే తనకి ఇష్టం లేని కంటెంట్ ని ఎందుకు అలా పుష్ చేస్తున్నారు అనేది. అది బ్రో, సోషల్ మీడియా మనం ఎంత మంచిగా వాడుకున్నా, నువ్వు ఎంత మంచి కంటెంట్ చూసేవాడు దాంట్లోనా వాడికి రోజుకి ఒకసారైనా వాడికి నచ్చని కంటెంట్ వస్తానే ఉంటది. అవును అవును, నిన్ను రీడైరెక్ట్ చేయడానికి సోషల్ మీడియా ప్రయత్నం చేస్తూనే ఉంటది. మనల్ని ట్రాప్ చేస్తుంది, నువ్వు అదొద్దు, ఇట్రా 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 అని. చాలా మంది సోషల్ మీడియా అడిక్ట్ అయినది అయితే టిక్టాక్ బ్రో. పాస్ట్ లో చూసుకుంటే బ్రో, ఇప్పుడు నువ్వు ఇంత మంచి వీడియో తీసి కంటెంట్ తీసి యూట్యూబ్ లో పెడతావు బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది పాజిటివ్ కామెంట్ ఇస్తాం నీకు, చాలా బాగా చెప్పినావు బ్రో అని. ఒక్కడు నెగిటివ్ కామెంట్ ఇస్తే చాలా మంది నెగిటివ్ వెళ్ళిపోతుంది ఈజీగా. అది నేను చాలా చూసాను ఇలాంటి. మన 10 మంది వాడు పాజిటివ్ కామెంట్ చూడడు బ్రో. 10 మంది ఎక్కడిది బ్రో, మన వీడియోకి ఆల్మోస్ట్ 900 కమెంట్లు వచ్చినాయి. 900 కమెంట్లలో హార్డ్లీ నాకు ఒక 10 కమెంట్లు నెగిటివ్ వచ్చినట్టు. 900 కమెంట్లలో నువ్వేం చేస్తావు? నీ మెయిన్ గోల్ ఏంది? ఎదుటోడు ఎక్కువసేపు వాడాలి. దీంట్లో రెండు వస్తాయి. దీంట్లో రెండు వస్తాయి, ఒకటి మంచిది, ఇంకోటి చెడ్డది. మనిషి గుణం ఏంటి? ఎప్పుడు కానీ చెడ్డదానికి ఎక్కువ అడిక్ట్ అవుతాం. అవును, అది కరెక్ట్. అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది అండ్ ఎక్కువ అడిక్ట్ అయ్యేది కూడా చెడే. ఆటోమేటిక్ నీకు పుష్ చేయాల్సింది ఏంది? నువ్వు చెప్పు. అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి బ్రో. ఫోన్ ఉన్నాయి. అది సోషల్ మీడియాకి వెళ్ళిపోతాయి బ్రో. అంటే ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీ వచ్చి ఇక్కడ వాడు షో చేసిన ఒక వీడియో తీసి ఒక చిన్న క్లిప్ పెట్టినా కూడా ఇన్స్టాగ్రామ్ లో, అది ఏ రకంగా అది తీసుకుపోతారు అంటే చెప్పొద్దు కదా అని. అంటే వాడు ఇలాంటి కూడా అదొక్క పాయింట్ తీసుకుని వాడు ఎంత మంచోడైనా కూడా దాన్ని నెగిటివ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్రో ఈ సోషల్ మీడియా వల్ల. సింపుల్ బ్రో, నెగిటివిటీ అంటే ఒకటే. ఒకసారి పూరి జగన్నాథ్ తన పాడ్కాస్ట్ లో చెప్తాడు అనమాట, చివరికి నీ వీడియో లీక్ అయినా నువ్వు హ్యాపీగా టీవీ ముందు కూర్చుని చూడాలి అంతే. అసలు అది కాదు, ఈ రోజు అసలు డేటా బ్రీచ్ అయింది, ఎంత మంది పాస్వర్డ్స్ వెళ్ళిపోయినాయి అంట. మరి చూడండి, లైక్ మొత్తం మన గురించి. ఇప్పుడు ఏఐతోని ఎన్ని అవుతున్నాయి అది కదా. ఇప్పుడు ఈ రోజు ఏఐతో కంటెంట్ క్రియేట్ చేసేటోళ్ళు నార్త్ లో నీకు 10ల సంఖ్యలో ఉన్నారు. మొత్తం ఏఐతో వస్తున్నాయి, నువ్వు గుర్తుపట్టలేవు, అట్లున్నాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ బ్రో, ఇప్పుడు ఏమైనా సెలబ్రిటీ వస్తున్నాడు అని చెప్పి ఒక లీకేజ్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ఏపీకి బయలుదేరుతున్నాడు కార్లో అంటే అది ఎట్లా పాక్తా తెలుసా బ్రో సోషల్ మీడియాలో. ఎట్లా పోతా ఉంటారు. రీసెంట్ గా నాకు థింక్ మన తెలుగు హీరో ఎవరో చెప్పినట్టున్నారు, ఎన్మాలో ఒక దానికంటే ఒక స్ట్రాటజీ ఉండదు బ్రో. అది ఊరికి ఫేమస్ అవ్వదు. లైక్ వాళ్ళకి తెలుసు ఏ అకౌంట్స్ కి వెళ్తే లైక్ ఫేమస్ అవుతుంది, ఎవరెవరికి లీక్స్ ఇస్తే ఫేమస్ అవుతుంది అని ఎన్మాల్ ఒకటి ఉండి నడుపుతాడు దాన్ని. లైక్ అది వాడు పిఆర్ టీం నడుపుతుందా, డబ్బులు ఇచ్చి నడుపుతుందా, డబ్బులు ఇవ్వకుండా నడుపుతుందా అనేది అది వేరే విషయం. మన RRR సినిమా రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ గారు మన రామ్ చరణ్ గారు ఇట్లా గిచ్చుకోవడం అంతా జరిగింది చూసినావా? అది కూడా స్ట్రాటజీ అని చెప్పేసి చాలా మందికి బయట ఉంది సోషల్ మీడియా. అవ్వచ్చు కదా. ఇప్పుడు ఎందుకంటే అట్లా చేయడం వల్ల ఎక్కువ రీచ్ అయింది, మేమ్స్ లోకి రావడం. ఇంకోటి దానివల్ల ఏంటంటే మనకి బయట కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు ఉంటది బ్రో, ఒక హీరో వర్సెస్ ఇంకో హీరో అని. మేబీ అది తగ్గేటాకు కూడా అవ్వచ్చు. అది చాలా
అలా కానీ అలా కూడా ఉండొచ్చు. సరే ఇప్పుడు మనం అది రీచ్ అవ్వడానికి వాళ్ళు అట్లా చేసిర్రు అనుకుంటే మాత్రం అది ఆ, మరి నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీ కదా అది. అంతే కదా. ఒక సెలబ్రిటీ ఒక 10 కోట్లు పంచుతా అంటే అది ఎట్లా స్ప్రెడ్ అయితే ఘోరంగా స్ప్రెడ్ అవుతాయి కదా బ్రో. అదే ఒక వంశీ బ్రో ఒక 10 కోట్లు ఇస్తా అంటే అది స్ప్రెడ్ అవుతాయి బ్రో న్యూస్ సెకండ్స్ లో. అవుతుంది బ్రో, అవుతుంది. కాదు బ్రో, కాదు. కాకపోతే దాని వల్ల ఒక స్ట్రాటజీ ఉంది. స్ట్రాటజీ ఉంది చెప్పేది. నువ్వు చెప్పు 10 కోట్లు పంచుతున్నావు అనేది ఎలా వీడియో తీసావా అనేది ముఖ్యం. ఆ, ఆ ఫార్మెట్ కంటెంట్ ముఖ్యం. నువ్వు జస్ట్ దానికి ఒక వచ్చేసి 10 ఎమోషనల్ కోట్లు టచ్ ఉండాలి. నేను పంచడం ముఖ్యం కాదు, అది పబ్లిక్ రీచ్ అయ్యేలాగా నేను కంటెంట్ షూట్ చేస్తున్నా, అది నా టాలెంట్ అన్నాడు.